ఒక్క క్షణంలో ఆకాశం వేల సూర్యులు కలిసి పేలినట్టుగా వెలిగిపోతుంది. భూమి మొత్తం కంపిస్తుంది. మనుషుల శరీరాలు కాలిపోతాయి. నీళ్లు విషంగా మారిపోతాయి. ఇది ఒక మోడర్న్ న్యూక్లియర్ బాంబ్ అటాక్ డిస్క్రిప్షన్లా అనిపిస్తుందా? కానీ షాక్ అయ్యే విషయం ఏంటంటే ఈ వర్ణనలు వేల ఏళ్ల క్రితం రాసిన మహాభారతంలో కనిపిస్తాయి. అయితే నిజంగానే ఏన్షియంట్ ఇండియాలో అటామిక్ వెపన్స్ ఉన్నాయా? లేక ఇవన్నీ కేవలం మైథలాజికల్ ఇమాజినేషన్ మాత్రమేనా? ఈరోజు ఈ మిస్టరీని పూర్తిగా తెలుసుకుందాం. మహాభారత యుద్ధం కేవలం కత్తులు బాణాల యుద్ధం మాత్రమే కాదు. ఆ కాలంలో దేవతల శక్తితో పనిచేసే ప్రత్యేక అస్త్రాలు ఉన్నాయని గ్రంథాలు చెబుతున్నాయి. వాటిలో బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం లాంటివి అత్యంత ప్రమాదకరమైనవిగా చెప్పబడ్డాయి. ఈ ఆయుధాలను ప్రయోగించడానికి సాధారణ శక్తి కాదు, ప్రత్యేక మంత్రాలు, తీవ్రమైన సాధన అవసరమని వర్ణనలు చెబుతున్నాయి. అంటే ఇవి ఆర్డినరీ వెపన్స్ కాదు, చాలా పవర్ఫుల్ వెపన్స్. అన్నింటిలోకి ఎక్కువగా చర్చించబడేది బ్రహ్మాస్త్రం. మహాభారతం ప్రకారం ఈ ఆయుధం విడుదలైనప్పుడు ఆకాశం భయంకరంగా ప్రకాశిస్తుంది, గాలి వేడిగా మారిపోతుంది, జంతువులు భయంతో పారిపోతాయి, చెట్లు పంటలు నాశనమవుతాయి. కొన్ని వర్ణనలు మోడ్రన్ రేడియేషన్ ఎఫెక్ట్స్ని పోలి ఉంటాయని చాలామంది అంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆయుధాన్ని తిరిగి ఆపడం కూడా చాలా కష్టమని చెప్పబడింది. అంటే వన్స్ యాక్టివేటెడ్ అన్స్టాపబుల్ వెపన్గా బిహేవ్ చేసేది అని భావిస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ న్యూక్లియర్ వెపన్స్ ఎఫెక్ట్స్ని చూస్తే ఇంటెన్స్ ఫ్లాష్, హీట్ వేవ్స్, రేడియేషన్ డ్యామేజ్ లాంటివి కనిపిస్తాయి. అందుకే కొంతమంది రీసెర్చర్స్ మరియు మైథాలజీ లవర్స్ బ్రహ్మాస్త్రాన్ని ఏన్షియంట్ న్యూక్లియర్ వెపన్గా కంపేర్ చేస్తారు. ఒక ఫేమస్ ప్యాసేజ్లో ఇలా ఉంటుంది: వేల సూర్యులు ఒకేసారి ఆకాశంలో వెలిగినట్టు ప్రకాశం. ఈ లైన్ చాలామందికి అటామిక్ బ్లాస్ట్ని గుర్తు చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వరకు ఏన్షియంట్ ఇండియాలో నిజంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసే సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. హిస్టోరియన్స్ ప్రకారం ఇవి సింబాలిక్ డిస్క్రిప్షన్స్ అయి ఉండొచ్చు. అంటే భారీ డిస్ట్రక్షన్ని డ్రామాటిక్ వేలో చెప్పడానికి ఇలా వర్ణించి ఉండొచ్చు. అయితే ఇంకొందరు మాత్రం ఆ కాలంలో మనకు తెలియని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి ఉండొచ్చని నమ్ముతారు. 1945లో మొదటి అటామిక్ బాంబ్ టెస్ట్ చూసిన సైంటిస్ట్ జే రాబర్ట్ ఒక శ్లోకం గుర్తు చేసుకున్నారు. అది భగవద్గీతలోని ప్రసిద్ధమైన మాటలు: నౌ ఐఎమ్ బికమ్ డెత్, ద డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మహాభారత వెపన్స్ మరియు న్యూక్లియర్ సైన్స్ మధ్య కంపారిజన్ మరింత పెరిగాయి. అయితే మీరేమనుకుంటున్నారు? మహాభారతంలో చెప్పిన అస్త్రాలు నిజంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీయా, లేక అవి కేవలం మైథాలజీ మాత్రమేనా? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.